ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను సేరదీయును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతను 57వ వచనం. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ద్వారా బిడ్డల యొక్క ఎదుగుదల, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమందు మూలముగా చక్కగా వ్రాయబడి ఉన్నాయి. లోకంలో మనం చూసినట్లయితే క్రీస్తు తల్లిదండ్రులు జయక్రీస్తు కుమారులు కలరు. ఆయన కుమారులు విడిచిపెట్టిన తల్లిదండ్రులు కూడా కలరు. ఆయన మనకు జయము లభించుచున్నది. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువనియు మహారాజు యొక్క జీవితంలో ఎదురైన సంఘటన, సర్వ పరిపూర్ణత తల్లిదండ్రులు అతన్ని విడిచి ఉండవచ్చును, కానీ ఆయన యొక్క దేవుడు అతన్ని చేరదీశాడు. ఈ రోజు దేవత్వం యొక్క నీ తల్లిదండ్రుల ఫలితం లేకపోవచ్చును, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చును. దేవుని యొక్క వాక్యము లోకమును నిర్దేశించవచ్చు. కానీ ఆయనను యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు జయము కలుగుచున్నది. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ప్రార్థించిన మరో మాట చేత గాని క్రియ చేత గాని మనం ఏది చేసినా ఆయన ద్వారా దేవునికి పుట్టిన బిడ్డదాస్తుతులను చెల్లించవలసిన వారమై ఉన్నాము. తన సంటి పిల్లను మరుచున్న యేసుక్రీస్తు వారైనా మరుచుదురు గాని క్రీస్తు నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ జయించి ఉన్న సహోదరి సహోదరులారా, సువార్త తల్లి బిడ్డను మరచిపోవచ్చును, కానీ 33వ వచనం, ఆయన మాత్రం నిన్ను మరువను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తల్లిదండ్రులు పిల్లలను విడిచిపెట్టవచ్చు. ఆయన ఏమి జయించాడు అని మనం ఆలోచించవచ్చును, కానీ ఈ లోకమును నేను జయించి ఉన్నాను అని ఆయన చేస్తున్నాడు. నిన్ను విడిచి లోకమును జయించి ఉన్నాను కాబట్టి దేవుని యొక్క వాక్యము అని ఆయన వాగ్దానం చేసి ఆయన తండ్రి వలె ఆదరిస్తాడు, తల్లి వలె లాలించిపోతాయి, ప్రేమించు. ఈ లోకములో ఏమున్నది సహోదరి సహోదరులారా, జయించుటలో లోకములో విశేషం అనేక మందిని చూస్తూ ఉన్నాం. లోకములో ఉన్నదంతా వాడు వారిని ఆదరించువాడు, నేత్రాశయు క్రియోపుడంబమును బైబిల్ గ్రంథమందు ఈ విధంగా పుట్టినవి కావు. ఆయన దిక్కులే దరిద్రుల ప్రార్థన నిరాకరింపక మొదటి యోహాను పత్రిక తిరిగి ఉన్నాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ దిక్కులేని అనాథులుగా నేత్రాశ వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. జయించి తిరిగి లేచిన వాడే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ అనురాగం మనుషులుగా మనం అనేక మంది అనాథ ఆశ్రయులుగా నిరాశ్రయులుగా ప్రభుత్వం చేస్తున్నాయి. వారి దిక్కులేక మన మీద మనం అనుకుంటున్నాము, ప్రభుత్వాన్ని తమ అధికారాన్ని ప్రార్థనల వైపు మన మీద చలాయిస్తున్నాయి. కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నిన్ను మరువనంటున్నాడు. మనం చూసినట్లయితే దేవుడు ప్రియ అనేక మంది ఉన్నప్పటికీ విడువని మరువని దేవుని వైపు లేచిన వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఆయన ద్వారా మనకు అన్ని విషయములలో జయము కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దిక్కుస్తున్న నీవు శరీరము కలుగు శోధనను జయించలేకపోతున్నావా? నేత్రాశ వలన కలుగు శోధనను జయించలేకపోతున్నావా? అట్టి ధన్యత దేవుడు కలుగాక ఆ యొక్క శోధనను జయించలేకపోతున్నావా? చేద్దాం. దేవుని జీవాధిపతి ఆయన జై క్రీస్తుగా తల్లిదండ్రులు విడిచిన అన్ని విషయాలైన నీకు ఆయన అనుగ్రహించబోతు చేరదీయు దేవుడు. ప్రియమైనటువంటి వారులారా, అంతేకాకుండా నువ్వు మరిచిపోని దేవుడు, జయించాలని కోరుకుంటున్నాను. నీ కుటుంబంలో నీ బిడ్డలు అలాంటి పరిస్థితి ప్రయత్నాలైతే ఉన్నారు, లేక మీరు చేస్తున్న దేని విషయంలో మీకు జయము కావాలని వారు విడిచిపెట్టమని కోరుచున్నారు. ఆయన ఆశ్రయించిన అనాథులుగా కాదు, వారు మీకు జయమిచ్చువాడిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో యేసయ్య మీకు జయమిస్తాడు. వారిని ఆశీర్వదించే ధన్యత జీవితాన్ని మీరు దర్శించి మీకు అనుగ్రహించునుగా నడిపించి ఆమేన్. మరి కావలసిన సమస్త ఆశ్రయపరమ ఆహారం సమస్త మేలురక్షకుడా నీవే అనుగ్రహించి బలపరచమని స్తోత్రములు. యేసునామములో అడుగుచున్నాము. దేని విషయంలో అయితే జయం లేకుండా ఉన్నామే దానిపైన నీ బిడ్డలకు జయము దయచేయి.
ప్రియ తండ్రి నీకు స్తోత్రం. జై క్రీస్తుగా నీ బిడ్డల పక్షాన